హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నుహాస్ ఫుడ్ కోర్ట్. ఈరోజు అయితే చికెన్ బిర్యానీ అయితే చేస్తున్నానండి. సింపుల్గా అండ్ ఈజీగా తొందరగా అయిపోయే ప్రాసెస్లో చూసేద్దామా. ఫస్ట్ అయితే 1 kg చికెన్ తీసేసుకొని బాగా వాష్ చేసి పెట్టేశానండి. ఇప్పుడు ఒక గిన్నె తీసేసుకొని అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకోవాలి. తగినంత అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ కొంచెం ఉప్పు, తగినంత ఉప్పు, తగినంత పసుపు, కారం, ధనియాల పొడి. ఇందులో బిర్యానీ మసాలా అని ఉంటుందండి. మనం అన్ని గరం మసాలాలతో చేసుకున్న మసాలా ఉంటుంది, అది వేసేసుకోవాలండి. అదైతే ప్రస్తుతానికి నా దగ్గర లేక నేను వేయలేదు, అయిపోయింది. ఇంకా ప్రిపేర్ చేసుకోవాలి మసాలాని. ఇందులో పెరుగు వేసేసి కలిపేస్తున్నానండి. కలిపి బాగా ఇంకా చికెన్ ముక్కలకి పట్టించి కొద్దిసేపు పక్కన పెట్టేసుకుంటే అవి బాగా నానతాయండి. చికెన్కి మసాలాస్ కొంచెం బాగా తగులుతాయి. బిర్యానీలో మనం ముక్కలు వేసినప్పుడు సప్పగా అనిపిస్తుంది కదా, అట్లా కాకుండా మంచి టేస్ట్ అయితే వస్తుంది. దీనికోసం మనకు ఎంతైతే బియ్యం యూస్ అవుతుందో అంత కడిగి పెట్టేసుకోవాలని, నానబెట్టేసుకోవాలి. ఇప్పుడైతే ఆయిల్ వేసేసి ఇంకా ఆనియన్స్, టొమాటోలు, మెంతాకు, పుదీనాకు తీసుకున్నాను. ఆనియన్స్ వేసి ఇంకా బ్రౌన్ కలర్ వచ్చేందుకు బాగా వేయించాలండి. బాగా వేయించిన తర్వాత బాగా బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాతనే అందులో టమాటాలు వేయాలి. టమాటాలు వేసేసి ఇంకా పుదీనాకు ఫస్ట్ అయితే ఆకులు వేయాలి, తర్వాత టమాటాలు వేయాలి. వేసి బాగా కలుపుకోవాలి. చికెన్ వేసేసి చికెన్ ఉడికేంత వరకు బాగా ఉడికించిన తర్వాత ఇంకా అది దగ్గరకు అయినప్పుడు మనం అన్నం నీళ్ళని వాన్ చేస్తాం కదా, అన్నం ఉడికిన తర్వాత అదంతా కొంచెం పచ్చిగా ఉన్నప్పుడే అన్నం ఇచ్చేసుకుంటే మనకు మంచిగా వస్తుందండి. అట్లా చేసేసి ఇంకా అన్నం ఉడికిన తర్వాత అందులో అన్నంలో కొంచెం ఆయిల్, కొంచెం ఉప్పు వేసి ఉడకబెట్టేసుకోవాలి. దాని తర్వాత అన్నం ఉడికిన తర్వాత అన్నంని వాడ్చి దాని తర్వాత ఇంకా సగం అన్నం పెట్టి దాని తర్వాత ఇది మనం కర్రీ ఏదైతే బిర్యానీది రెడీ చేసుకున్నామో అది వేసేసి మళ్ళీ పైనుంచి అన్నం వేసేసి మూత పెట్టేసి ఇంకా కాసేపు పెట్టుకుంటే ఎంతో రుచికరమైన బిర్యానీ రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.